హాయ్ హలో నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకొని సీట్ల ప్రకటన కూడా చేశాయి. బీజేపీతో పొత్తు ఉంటుంది, బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ ఈ సీట్ల ప్రకటన సందర్భంగా కూడా మాట్లాడారు. తెలుగుదేశం నాయకులు కూడా బీజేపీతో పొత్తు ఉంటుందని చెప్తున్నారు. కానీ బీజేపీ అధినాయకత్వం మాత్రం మౌన ముద్ర దాల్చి ఉంది. ఎందుకు బీజేపీ పొత్తుల విషయంలో స్పష్టత ఇవ్వటం లేదు? ఎందుకు జాప్యం చేస్తోంది? దీని వెనకున్నటువంటి బీజేపీ వ్యూహం ఏమిటి? ఇది అంతర్గతంగా తెలుగుదేశం పార్టీలో మరింత ఆందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం. లేదు అంటే ఎన్నికల సమయం వచ్చేసరికల్లా మేము తెలుగుదేశంతో పొత్తులోకి రాము, సొంతంగానే పోటీ చేస్తామని ఏమన్నా బీజేపీ వెళ్ళిపోతుందా? ఈ భయం కూడా తెలుగుదేశం పార్టీని వెంటాడుతుంది. ఎందుకు ఈ భయం ఉండాలి తెలుగుదేశం పార్టీకి అంటే, ఆల్రెడీ బీజేపీ 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియను కూడా ఇప్పటికే చేపట్టింది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 4-5 అప్లికేషన్లు పెట్టుకోవటం, దానికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి ఏమిటి, వాళ్ళు గతంలో వాళ్ళ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, బీజేపీలో ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు, అక్కడ ఉండేటువంటి సామాజిక సమీకరణలు ఏమిటి, ఇవన్నీ కూడా పూర్తి చేసేసారు. పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఎవరితో పొత్తున్నా లేకపోయినా సరే ఈ 200 స్థానాల్లో పార్లమెంట్ అసెంబ్లీకి సొంతంగా పోటీ చేసేటువంటి విధంగా అన్ని నియోజకవర్గాల్లో పోరుబాట కార్యక్రమాన్ని బీజేపీ సొంతంగా నిర్వహిస్తుంది. ఈ రోజున కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నేతృత్వంలో ఏలూరులో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఎన్నికల నిర్వహణకు సంబంధించినటువంటి కమిటీ, బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరితో కూడా కీలకమైనటువంటి బహిరంగ సభని నిర్వహిస్తుంది. ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ 2024 ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది ఏంటి అనేటువంటి ఒక దిశానిర్దేశం బీజేపీ శ్రేణులకి బీజేపీ అధినాయకత్వం ఇవ్వబోతోంది. అలాగని ఈ సభలో ఏమి పొత్తులుంటాయి లేవు, ఈ చర్చలు అయితే జరపరు. ఈ దీనికి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఉండదు. కానీ మాకు పూర్తి బలముంది, మేము ఈ రాష్ట్రంలో ఎవరితో పొత్తున్నా లేకపోయినా ఒంటరిగా పోటీలో దిగటానికి సిద్ధం అని బీజేపీ తన యొక్క సత్తాని ప్రకటించబోతుంది. ఇప్పటి వరకు తెలుగుదేశం కానివ్వండి, మిగతా పార్టీలు కానివ్వండి, నాలాంటి అనలిస్టులు కానివ్వండి, అందరూ అనేది ఏమిటి, బీజేపీకి ఏం బలం ఉంది ఆంధ్రప్రదేశ్లో? 2019లో వాళ్ళకి 0.87% ఓట్లు వచ్చాయి, 100 కన్నా తక్కువ వచ్చాయి, వాళ్ళ బలం ఏముంది అని అందరూ చులకంగా మాట్లాడే పరిస్థితి. కానీ బీజేపీ తమకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, మండలాలు గ్రామాలే కాదు, ప్రతి బూత్ లెవెల్లో కూడా తన యొక్క ప్రతినిధి ఉండేటువంటి విధంగా బూత్ లెవెల్లో ఏజెంట్ల వరకు కూడా ఇప్పటికే బీజేపీ నియమించుకుంది. స్వచ్ఛందంగా పనిచేసేటువంటి ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ళు, ఏబీవీపీ ఇలాంటి అనుబంధ సంస్థలు చాలా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాయి బీజేపీ కోసం. అందుకని ఈ బహిరంగ సభ ద్వారాగా వాళ్ళ యొక్క బల ప్రదర్శన చేయబోతున్నారు బీజేపీకి సంబంధించినటువంటి నేతలు. అయితే ఇప్పటికే తెలుగుదేశానికి సంబంధించినటువంటి పొత్తులో, అంటే జనసేనతో బీజేపీ పొత్తులో ఉంది, తెలుగుదేశంతో పొత్తుకు సంబంధించి కూడా ఒక రకంగా సూచాయిగా బీజేపీ అంగీకరించింది. కానీ సీట్లు ఎక్కువ పొందాలి అనేటువంటి లక్ష్యంతో బెట్టు చేస్తోంది బీజేపీ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రొసరొసలాడుతున్నారు. బీజేపీ యొక్క డిమాండ్లు ఏంటి? చంద్రబాబు నాయుడు ఢిల్లీకి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత అమిత్ షా, జేపీ నడ్డా మాట్లాడారు. ఏంటి వాళ్ళ డిమాండ్లు? ప్రధానంగా 8 పార్లమెంటు స్థానాలు కావాలని, అదేవిధంగా 25 పార్లమెంటు స్థానాల్లో ఒక్కొక్క పార్లమెంటు స్థానంలో ఒక్కొక్క అసెంబ్లీ అభ్యర్థికి తమకు కేటాయించాలి అని. అంటే 25 అసెంబ్లీ మినిమంగా కావాలి, 8 పార్లమెంటు స్థానాలు కావాలి, ఒకవేళ తగ్గితే 6 అయినా సరే పార్లమెంటు స్థానాలు కావాలి. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ఏం చెప్తోంది? ఎస్,
మేము 4-5 అసెంబ్లీ స్థానాలు ఇస్తాం, అవసరమైతే ఎంపీ స్థానాలు 4-5 ఇస్తాం, 5 కూడా ఇస్తాం, కానీ ఎమ్మెల్యే స్థానాలు మాత్రం మీకు కేవలం 4-5 ఇస్తాం. ఇలా కుదరదు, మాకు ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా 25కు తగ్గితే ఒప్పుకోమని చెప్పేసి బీజేపీ నేతలు పట్టుబడుతున్నటువంటి. మరి ఇప్పుడు ఎవరి పై చేయద్ది ఈ పట్టులో? బీజేపీ వాళ్ళు ఒకటే అంటున్నారు, తెలుగుదేశానికి ఇష్టమైతే మా కండిషన్లో ఒప్పుకుంటే మేము పొత్తు పెట్టుకుంటాం, లేదంటే ఒంటరిగా పోటీ చేస్తాం అని బీజేపీ అంటుంది. మాకు పోయేది ఏముండదు, మాకు 25 ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నీ ఏ పార్టీ గెలిచినా మాకే మద్దతిస్తారు, రేపొద్దున అధికారంలోకి రాబోతున్నాం కేంద్రంలో, కాబట్టి మాకు వచ్చిన భయం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో గిన తెలుగుదేశం పొత్తు లేకపోతే రేపు ఎన్నికలు చేయలేమనేటువంటి భయం ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఉంది, చంద్రబాబు నాయుడులో. అందుకోసమనే చంద్రబాబు నాయుడులో ఉన్నటువంటి ఈ భయాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మలుచుకుంటుంది. దీంతో పాటుగా బీజేపీతో పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో అసలు చంద్రబాబు నాయుడు ఎందుకు పాకులాడుతున్నాడు అనేటువంటి దాని మీద ఒక చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. అసలు ఎందుకు ఇంత వాళ్ళ 0.87% ఓట్లు ఉంటే వాళ్ళ కోసం ఎందుకు చంద్రబాబు నాయుడు పాకులాడుతున్నాడు అనేటువంటి దాని మీద అందరూ అనుకుంటారు. ఒకటి, ఎన్నికల నిర్వహణ విషయంలో వాళ్ళు ఉన్నారు వెనుదన్నుగా అని చెప్పుకోవటం ఒకటి. రెండోది, తెలుగుదేశము కేడర్లో లీడర్లో ఆత్మస్థైర్యం నింపుకునేటువంటి విధంగా బీజేపీ కూడా మనకు మద్దతు ఉందని చెప్పుకోవటం. మూడవ కీలకమైనటువంటి అంశం ఒకటి ఉంది. ఈ 3-4 అంశాలు చాలా కీలకమైనవి. 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చావురేమో. ఈ ఎన్నికల్లో ఓడిపోతే 75 ఏళ్ల చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల సమయానికి ఆయనకు శారీరకంగా పటిష్టంగా ఎన్నికలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతే మళ్ళీ తెలుగుదేశం బతకబెట్టగట్టేటువంటి అవకాశం లేదు. బీజేపీ కాసుకొని కూర్చున్నది తెలుగుదేశం ప్లేస్లోకి రావాలని, దాన్ని మింగేయాలని, రాజకీయంగా సమాజ్ చేయాలని. అందుకనే పురంధేశ్వరి నేతృత్వంలో ఆవిడకి రాష్ట్ర అధ్యక్షురాలు ఇచ్చి ఎన్టీ రామారావు కుమార్తె కాబట్టి అప్పుడు తెలుగుదేశం పార్టీకి ఓడిపోతే కమ్మ సామాజిక వర్గము, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు అందరిని బీజేపీలోకి లాక్కోవాలనేటువంటిది అసలు వ్యూహం ఇది. మరి తెలిసినా చంద్రబాబు నాయుడికి గత్యంతరం లేనటువంటి పరిస్థితిలో వాళ్ళతో పొత్తుకు అంగీకరిస్తున్నాడు. ఇక 4వ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు తర్వాత తన కుమారుడైనటువంటి నారా లోకేష్కి రాజకీయ వారసత్వంగా, రాజకీయ వారసుడుగా నిలబెట్టడం అనేటువంటిది చంద్రబాబు నాయుడు యొక్క ఆకాంక్ష. మరి నారా లోకేష్కి బీజేపీ ఆశీస్సులు కావాలి అని చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటాడు? బీజేపీ ఆశీస్సులు ఉండాల్సిన అవసరం ఏంది? ఈ తెలుగుదేశం వేరు, బీజేపీ వేరు కదా. బీజేపీ వాళ్ళ ఆశీస్సులు లేకపోతే ఏమైంది అని అంటే, మీరు ఒక అంశాన్ని గమనిస్తే, మొన్న తెలంగాణ ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన సందర్భంగా ఒక అంశాన్ని గుర్తుపెట్టాడు. అదేంటంటే, కేసీఆర్ నా దగ్గరికి వచ్చాడు, కేటీఆర్ను ముఖ్యమంత్రిని చేద్దాం అని చెప్పాడు, కేసీఆర్ ముఖ్యమంత్రిని చేసి నేను తప్పుకుంటాను అని చెప్పాడు, మేము ఈ విధమైనటువంటి కుటుంబ రాజకీయాలను ఒప్పుకోలేదు అని చెప్పాడు. ఏది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పిన మాట ఇది. ఏం కేసీఆర్ ఆల్రెడీ వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది మొన్నటి వరకు, 2023 ఎన్నికల వరకు. కేసీఆర్ కేటీఆర్ని ముఖ్యమంత్రిని చేయాలంటే ప్రధానమంత్రి యొక్క ఆమోదం ఎందుకు అవసరమైంది? బీజేపీ వాళ్ళ యొక్క ఆ ఆమోదం ఎందుకు అవసరమైంది? ఇది చాలా కీలకమైన అంశం. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రీజనల్ పార్టీస్ ఏదైతే ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా అక్కడ నుంచి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేసే, దిశానిర్దేశం చేసేటువంటి విధంగా, వాళ్ళ ఆశీస్సులు లేకపోతే ఈడీ సిబిఐలను రంగంలోకి దించి తొక్కేసేటువంటి విధంగా ఈ రోజున వ్యవహరిస్తోంది. అందుకనే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా నరేంద్ర మోడీ బీజేపీ అధినాయకత్వం యొక్క ఆశీస్సుల కోసం, వాళ్ళతో మిత్రత్వం కోసం ఈ రోజున అనివార్యంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని చంద్రబాబు నాయుడు కూడా భవిష్యత్తులో తన తర్వాత నారా లోకేష్ నాయకుడుగా ఆంధ్రప్రదేశ్లో ఎదగాలి అన్నా, రేపొద్దున నిలబడాలి అన్నా సరే బీజేపీ యొక్క సహకారం ఉంటేనే సాధ్యమైంది అనేటువంటిది చంద్రబాబు నాయుడికి అర్థం. అందుకనే ఈ రోజున బీజేపీ పొత్తు కోసం పాటు. మరి బీజేపీ ఎందుకు ఈ పొత్తు విషయంలో ఆల్రెడీ పొత్తు పెట్టుకోవడానికి అంగీకరించిందని కూడా నేను చెప్పాను కదా. మరి ఎందుకు ఇప్పుడు ఈ విధంగా ఫైనల్ చేయటం లేదు? ఏమిటి అని అంటే, ఎన్నికలు సమీపించేంత వరకు తెలుగుదేశం పార్టీని ఆందోళనకు గురి చేసి, కొంత ఉత్కంఠ ఒత్తిడికి గురి చేసి, తను డిమాండ్ చేసినటువంటి సీట్లు సాధించటం, అదేవిధంగా పవర్ షేరింగ్ కూడా, అది 2 ఏళ్ళు 3 ఏళ్ళు
పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీ కూడా ముఖ్యమంత్రి కావాలని 1 సంవత్సరం 2 సంవత్సరాలు అనేటువంటి డిమాండ్లను సాధించి ఒప్పించి మెప్పించి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాలనేటువంటి ఆలోచనలో బీజేపీ ఉంది. అందుకనే చివరి నిమిషం వరకు కూడా బీజేపీ ముందుకు వచ్చేదానికి అవకాశం లేదు. బహుశా మార్చిలో 9, 12 తేదీల మధ్యలో నోటిఫికేషన్ రాబోతుంది. అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ ముందు